హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ముచ్చట్లు. ఈరోజు మేము మీ ముందుకు ఇంకొక మోరల్ స్టోరీతో వచ్చాం. స్టోరీ ఏంటంటే, ఒకసారి వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతుంటారు. ఇదే విషయాన్ని తీసుకెళ్ళి తన తల్లిదండ్రులైన శివపార్వతుల దగ్గర అడుగుతారు. ఆ శివుడు బాగా ఆలోచించి, నేను మీకు ఒక పరీక్ష పెడతాను, ఈ పరీక్షలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే గొప్ప అని చెప్తాడు. పరీక్ష ఏంటంటే, మీలో ఎవరైతే ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి నా వద్దకు వస్తారో వాళ్ళే గొప్ప అని చెప్తాడు. విషయం విన్న సుబ్రహ్మణ్యం స్వామి తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని తన వాహనమైన నెమలిపైన రివ్వున ఎగిరిపోతాడు. కానీ వినాయకుడు భారీ శరీరంతో ఉంటాడు. తన వాహనమైన ఎలకను, తన తమ్ముడి వాహనమైన నెమలను చూస్తూ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కారం చేసి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు. ఇంతలో పార్వతీదేవి, నేను మీకు పెట్టిన పరీక్ష ఇది కాదు నాయనా అనగా, వినాయకుడు తల్లి నాకు ప్రపంచం అని చెప్పగా శివపార్వతులు ఆనందించి తనను దగ్గరికి తీసుకొని ముద్దాడుతాడు. తిరిగి ప్రపంచాన్ని 3 సార్లు తిరిగి వస్తున్న సుబ్రహ్మణ్యం స్వామి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని మొత్తం తెలుసుకొని తన తప్పును తెలుసుకుని తన సోదరుడైన వినాయకుడిని కౌగిలించుకొని క్షమాపణ అడుగుతాడు. సో లాస్ట్లో మోరల్ స్టోరీ ఏంటంటే, తల్లి తండ్రి మనకి ప్రపంచం. వాళ్ళని గౌరవిస్తే దేవుడు సంతోషిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.